డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. జాబ్ రాగానే చాలా మంది కూడా డబ్బులన్నిటిని కూడాను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే చాలా మంది కూడాను డబ్బులు సేవింగ్ చేయట్లేదు. అండ్ కొంతమంది 10 ఏళ్ళు అయినా సరే కూడాను వారి అకౌంట్‌లో కనీసం నయా పైసా కూడా సేవింగ్స్ ఉండడం లేదు. సో ఈ క్వెషన్స్ అన్ని కూడా మనతో అడుగుతూ ఉన్నారు. సో చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరి కోసం ఇవాళ మనతో ఒక క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎటువంటి ప్లానింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా జరగకుండా, ఈ విషయాలన్నీ కూడా తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా, క్వశ్చన్ విన్నారు కదా. సో చాలా మంది డబ్బులు బాగా సంపాదిస్తారు, సాలరీస్ వస్తూ ఉంటాయి. 10 ఏళ్ల వరకు కూడా కొందాంలే, రేపు కొందాంలే, ఎల్లుండి కొందాంలే అని చెప్పి దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా ఏమవుతుందంటే 10 ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ₹1 అకౌంట్లో ఉండదు. అట్ ది సేమ్ టైం వాడు ఏమైనా ఎసెట్స్ కొన్నాడంటే అది కూడా లేదు. సో ఇలాంటి వాటిని మనం ఎలా తీసుకోవచ్చు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? దీనికి చిన్న ప్లానింగ్ అవసరం అండి. నేను దాన్ని అంటే ఇన్ మై వర్డ్స్ నేను దాన్ని 4A స్ట్రాటజీ అంటాను. ఓకే, 4A అంటే ఫస్ట్ ఏ ఈజ్ అనలైజ్. ఓకే, అంటే మనకు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎంత పోతున్నాయి, ఎంత మిగులుతుంది. ఇది వీ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ఏ పేపర్ ఆన్ ఎక్సెల్. ఎందుకంటే అలా పెట్టినప్పుడు మనకు అనలైజ్ చేసినప్పుడు ద ఫస్ట్ ఏ ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అవును. సో అక్కడ మనము వాటిని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ పేపర్లో పెట్టాలండి. ఓకే, గవర్నమెంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? సరే, ఎగ్జాక్ట్ చేసినట్టు రాలేకపోవచ్చు, బట్ ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది 20-30 వేలు జీతం ఉన్నా సరే, 3-4 లక్షల జీతం ఉన్నా సరే, ఇది చేయాల్సిన మొదటి పని. ఓకే, బడ్జెట్ ప్రిపరేషన్ అంటే అనలైజ్. తర్వాత ఆటోమేట్. అంటే ఇది చేసినప్పుడు ఏమవుద్దంటే అండి, మనము ఇది రాసుకున్నప్పుడు ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో చూసినప్పుడు దాన్ని లీకేజ్ని క్లోజ్ చేసినప్పుడు కొంచెం మిగులుతుంది అమౌంట్. ట్రూ. ఆ అమౌంట్ అలాగే ఉందనుకోండి, ఫస్ట్ మంత్ మిగిలిన అమౌంట్ మేబీ సెకండ్లోనో, థర్డ్లోనో, ఫోర్త్లోనో ఎప్పుడో ఒకప్పుడు మనకు ఆ అమౌంట్ని చూసి ఒక కోరిక పుడుతుంది. ఫస్ట్ ఉండదు ఆ కోరిక. అమౌంట్ ఉన్నప్పుడు ఆ కోరిక పుట్టి అది కూడా మళ్ళీ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని సెకండ్ స్టెప్ ఏం చేయాలి, అనలైజ్ చేసిన నెక్స్ట్ స్టెప్లో ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ అంటే ఏంటి, మనకు ఇన్కమ్ వస్తుంది, దెన్ దాన్ని ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్ అది ఏదైతే అక్కడ మనం అనలైజ్ చేసినప్పుడు సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వెళ్ళిపోవాలి. సో ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి ఎవ్రీ మంత్ ఆ వచ్చిన ఎక్స్ అమౌంట్ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ అవుతుంది. దట్ విల్ వర్క్. ఆ మనీ 24 hours పనిచేస్తుంది. మనం 10 గంటలే పని చేస్తాం, అది 24 hours పనిచేస్తుంది. సో అనలైజ్ అయిపోయింది, ఆటోమేట్ అయిపోయింది. యాక్సిలరేట్. ఈ ఆటోమేట్ అంటే ఎవ్రీ మంత్ ఆ ఫిక్స్డ్ అమౌంట్ ని మనం పెట్టినప్పుడు ఒక 6 months కో 1 year కో మనకు అందులో పట్టు వచ్చేస్తుంది. ఆర్ ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు స్లోగా 2%, 3% అట్లా పెంచుకుంటూ వెళ్ళడం. ఏది, ఈ ఆటోమేట్ చేసే అమౌంట్ ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కంపౌండింగ్ ఎఫెక్ట్ ప్లే చేస్తుంది. అంటే మనకు ఆ ఎక్స్ అమౌంట్ అలవాటు అయిపోయింది, శాలరీ పెరిగింది, మళ్ళీ కొంచెం పెంచుతున్నాం. అట్లా ఈ యాక్సలరేట్ చేయాలి, అంటే దాన్ని స్పీడప్ చేయాలి మెల్లిమెల్లిగా. అండ్ ఫైనలీ ఆడిట్. అంటే ప్రతి ఇయర్ ఇలా ఒకసారి పెట్టుకొని ఇయర్లో 2 times మధ్య మధ్యలో ఛాన్స్ ఉన్నప్పుడు పెంచుకుంటూ, లేదు ఇయర్లీ వన్స్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఇంక్రీజ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెల్త్ క్రియేషన్ కావడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, మనం అక్కడ పేపర్లో పెట్టకుండా ఈ 4A స్ట్రాటజీ ఫాలో కాకుంటే మా అమౌంట్ అక్కడ మిగులుతుంది, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే అండి, ఫైనల్గా మనము నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు చాలా వీడియోస్లో చెప్పినాను, సాలరీ అనేది మనకు ఫ్రీగా రావట్లేదండి. మన టైము, ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తేనే, స్కిల్ ఏదైనా కానీ ఎక్స్చేంజ్ చేస్తేనే వస్తుంది. అవును. ఈ టైము, ఎనర్జీ అనేది లిమిటెడ్ రిసోర్సెస్, ఏదో ఒక రోజు అయిపోతాయి. మన దగ్గర ఎనర్జీ
అంతెందుకండి మనము ఫస్ట్ రన్ చేసినప్పుడు ఫస్ట్ 1 కిలోమీటర్ ఫాస్ట్గా వెళ్తాం, సెకండ్ 1 కిలోమీటర్ తగ్గిపోతుంది. ట్రూ. సో మనము ఎనర్జీ లేనప్పుడు కూడా మనకు అవసరాలు ఉంటాయి. సో అందుకని మనము ఈ ఎక్సర్సైజ్ అంతా ఈ 4A స్ట్రాటజీ ఎందుకు చేస్తున్నామంటే మనకు అవసరం ఉన్న టైంలో, మనం జాబ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, మన దగ్గర టైం లేని స్థితిలో ఉన్నప్పుడు పని చేయడానికి ఇది చేస్తున్నాం. అయితే ఈ ఎక్స్ అమౌంట్ నేను పక్కకు పెట్టాలి అన్నాను చూడండి, అవును. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఓకే. మనము ఓవరాల్గా వెల్త్ క్రియేట్ చేయాలంటే చూసుకోవాల్సింది ఇదండి, ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఆ ఒక్కటి ట్రాక్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ క్రియేట్ వెల్త్. ఓకే. ఏంటి ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఏంటి? ఫార్ములా లాగా తీసుకుంటే యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్స్ డివైడెడ్ బై యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 100. ఓకే. అంటే ₹1,00,000 వస్తుంది, నేను ఒక 20,000 సేవ్ చేస్తున్నాను. 20,000 డివైడెడ్ బై ₹1,00,000 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? అది అరౌండ్ 20%. 20% అవుతుంది. సో ఆ 20% ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో 20,000 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 100. ఇంటూ 100. సో 20,000 అంటే 5 కదా, 0.5 అరౌండ్ 0. 20%. సో 20% ఇస్ ద బేసిక్ మినిమం అండి. అంటే 20% చేయడం వల్ల మనకు సేవింగ్ అవుతుంది, కానీ మనం ఇంకా ఆర్థిక బానిసత్వంలోనే ఉన్నట్టు. 20% ఉంటాయి. మరి దాన్ని పెంచుకోవాలంటే మనం ఈ 4A స్ట్రాటజీతో ఎవ్రీ ఇయర్ మనము ఇది చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా నేను అన్నాను చూడండి, 6 months కానీ 1 year కానీ పెంచుకున్నప్పుడు ఏమవుద్దంటే మెల్లిమెల్లిగా అప్ టు 50 వరకు వెళ్ళింది అనుకోండి. ఇఫ్ సమ్వన్ ఇస్ హ్యాస్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ 50, వాళ్ళకు ఆర్థిక స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి దే హ్యావ్ మోస్ట్ ఛాన్సెస్. ఓకే. అంటే ఎవరిదైతే 50 పైన ఉంటుందో ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయండి, మా దగ్గర ఉన్నారు. ఎందుకంటే మన ఇన్కమ్ పెరిగినప్పుడు మన ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్ లో పెరగవు. ఈ ట్రాకింగ్ చేసినప్పుడు అది 50 అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. 50 అబవ్ ఉంటే దేర్ ఆర్ 99.9% ఛాన్సెస్ కమింగ్ 10 years లో ఆర్థిక స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఓకే. సో ఈ ఒక్క రేషియో, ఇన్వెస్ట్మెంట్ రేషియో అనే దాన్ని ట్రాక్ చేసుకుంటే జెన్యూన్ గా, ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ ఫాలో అవుతూ యూ కెన్ క్రియేట్ వెల్త్. సార్ చెప్పారు కదా మొత్తం 4 types: అనలైజ్, ఆటోమేట్, యాక్సెలరేట్ అండ్ ఆడిట్. సో మొత్తం 4 రకాల ఇది కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో డోంట్ మిస్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.